రూ. 45 చీరలు మాకు కావాలి అని అడుగుతూ ఉన్నారు. ఈ రూ. 45 చీరలు మా దగ్గర దొరుకుతాయి చూడు అని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా హీరోయిన్లని, సీరియల్ యాక్టర్లని, పేరు మోసిన పెద్ద పెద్ద యూట్యూబర్లని పిలంపించుకొని వీడియోలు చేయించుకుంటున్నారంట చాలా మంది. నాకు కూడా తెలియదు మరి యా కంపెనీలు చేయించుకుంటున్నారో ఏం కథనో నాకైతే తెలియదు. మన ఎస్ఎన్ కన్సల్టెన్సీకి కొన్ని ఎంక్వైరీస్ వచ్చినాయన్నమాట. పలానా హీరోయిన్ చెప్పింది సూరత్లో రూ. 45 దొరుకుతాయని చెప్పేసి, పలానా సినిమా యాక్టర్ చెప్పింది రూ. 45 దొరుకుతాయని, ఇంకా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పినారు సూరత్లో పలానా కంపెనీలో రూ. 45 దొరుకుతాయి కదా, నిజమేనా సార్ అని చెప్పేసి. నేను ఉండేది సూరత్ లోకల్లో. మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియోస్ కూడా సూరత్ మహానగరం నుంచే ఉంటుంది. మరి నిజంగా రూ. 45 చీరలు దొరుకుతాయా అని చెప్పేసి అంటే ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అంతా అయిన తర్వాత కామెంట్ చేయండి. సూరత్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. మసాలా దోశ, రవ్వ దోశ, సాదా దోశ, బెన్నె దోశ, ఇట్లా దోశలు. నార్మల్ దోశనే సూరత్లో రూ. 50, మసాలా దోశ రూ. 100. మరి ఇంక చీర రూ. 45 ఎట్లా వస్తుందన్న? నా దగ్గర దొరుకుతుంది అని చెప్పేటోడికి సిగ్గు లేదు, చూపించేటోడికి ఎగ్గు లేదు. ఎవరిని మోసం చేస్తారు? ఇవాళ మీరు సినీ ఫీల్డ్లో కానీ, సీరియల్ ఫీల్డ్లో కానీ, లేదంటే యూట్యూబ్ ఫీల్డ్లో కానీ మనం ఇంత పెద్ద మోతుబరులు అయినామంటే కారణం జనాలు, ఆడియన్స్, ప్రేక్షకులు. ఆ ప్రేక్షక దేవుళ్ళని మనం ఎట్లా మోసం చేద్దాం చెప్పు? నేను ఉండేది లోకల్లోనే. రూ. 45 చీరలు రావు. అవన్నీ ఉత్తి మాటలు, అవన్నీ మాయ మాటలు, అవన్నీ కళ్ళబొల్లి మాటలు, అవన్నీ మిమ్మల్ని సూరత్కి రప్పీనికి మాత్రమే. గేట్లు తెరుస్తూ ఉంటారు. పులి బోను, సింహాల బోన్లకి జనాలని ఇగ్గేసి పడేసుకొని తర్వాత గేట్లు మూసి తిందామన్నట్ల రూ. 45, రూ. 50 చీరలు దొరుకుతాయి రండి అని చెప్పేసి అనేది మీ జేబులు కొల్లగొట్టడానికి, మీ దగ్గర ఉన్న డబ్బులు ఖాళీ చేయనీకి. ఏమబ్బా నిన్నే అడుగుతాండా, అక్క నిన్నే సూరత్ వచ్చి పోయినావు కదా, రూ. 45 చీరలు దొరుకుతాయని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మీరందరూ వచ్చి పోతుండారు కదా, నిజంగా మీకు దొరికినాయా? కామెంట్ పెట్టండి. నిజంగా మీకు దొరికినాయేమో కామెంట్ పెట్టండి. ఎట్లా ఉంటుందో రియల్ అనేది కూడా కామెంట్ పెట్టండి. మిగతా వాళ్ళని సేవ్ చేయండి. వ్యాపారస్తుల లక్షణం ఏమి అంటే జ్ఞానాన్ని పంచడం. మీరు జ్ఞానాన్ని పంచండి, రూ. 45 దొరుకుతాయా లేదని. మీకు వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు వస్తాయి, బ్లెస్సింగ్స్ వస్తాయి, మీ వ్యాపారం డెవలప్ అవుతుంది. ఓకేనా? బై బాయ్.